ఏపీలో ఉన్నంత కులగజ్జి ఇంకా ఎక్కడా కనిపించదు. ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. అధికారంలో ఏ ప్రభుత్వం వాళ్ళు ఉంటారో వాళ్లే ఇక్కడ అధికారులను వాళ్ళ కులాలకు తగ్గట్టు ఉద్యోగాల్లో ఉంచుకుంటారు. ప్రభుత్వంలో ఉండేది కమ్మోళ్ళైతే ప్రభుత్వాధికారులను కమ్మలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అదే రెడ్లైతే వాళ్ళకే ఎక్కువ ఇచ్చుకుంటారు. ఈ జాడ్యం తరతరాలుగా వస్తోంది. గత కొన్నేళ్ల నుంచి ఇంకొంచెం ఎక్కువైంది. రెడ్డి అంటే చాలు జాబ్స్ ఇవ్వడం లేదు అని 93 డిఎస్పీలు ట్రాన్స్ఫర్ అయితే అందులో 16-17 మంది రెడ్లు ఉంటే ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు. అందరినీ డీజీపీ ఆఫీస్ రిపోర్ట్ చేయమన్నారు. అనంతపురం డీఎస్పీ శివారెడ్డి, నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ నలుగురే ఉన్నారని, రేపో మాపో వీళ్ళని కూడా తీసేయడానికి అని సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఇందులో డీఎస్పీల తప్పేం లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. ఇదంతా పాలకుల తప్పే. ఇంతకు ముందు కమ్మ అంటే చాలు పోస్టులు ఇవ్వకుండా ఆపేశారు వైసీపీ వాళ్ళు. అధికారులను ఎప్పుడూ కులం పేరుతో చూడకూడదు. చాలా మంచి అధికారులు అన్ని కులాల్లో ఉంటారు. పాలకుల్లో కుల దురద ఉంటే వాళ్లే ఉంచుకోవాలి, కానీ అధికారుల మీద ఆ కుల దురదను అస్సలు రుద్దకూడదు. వాళ్ళని కుల ప్రాతిపదికన తొక్కేస్తున్నారు. వాళ్లకు కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం లేదు. అసలు అధికారుల్లో చర్చించాల్సింది నిజాయితీగా పనిచేస్తున్నారా లేదా, ప్రజలను కాపాడుతున్నారా లేదా అనే, కానీ కులం ప్రాతిపదికన కాదు.